everyone. Let us solve functions questions from previous cat. First question. If f of 5 plus x equal to f of 5 minus x for every real x and f of x equal to 0 has 4 distinct real roots, then the sum of roots is. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే f of 5 plus x equal to f of 5 minus x. ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఒక ఈక్వేషన్ ఉంది. ఓకే, ఈ ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్కి టోటల్గా 4 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తున్నాయి. అండ్ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అంటే 4 రూట్స్ వేరువేరుగా ఉంటాయి అని అర్థం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి టోటల్గా 4 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ సమ్ సాల్వ్ చేసే ముందు మనం ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ 4 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తాయి కదా, వాటి సమ్ అన్నది ఎంత అడిగాడు క్వశ్చన్లో. ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయినప్పుడు మనం ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఎగ్జాంపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని తీసుకుందాం. ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షనా కాదా అనేది ప్రూవ్ చేయడానికి ఎక్స్ బదులు మనం మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఇప్పుడు మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఈ ఈక్వేషన్కి మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఈవెన్ ఫంక్షన్ అని. ఓకే, ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ వల్ల ఏంటి యూజ్ అంటే ఈవెన్ ఫంక్షన్ ఇస్ ఆల్వేస్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు ఈ వై యాక్సిస్కి ఈ ఈవెన్ ఫంక్షన్ అనేది సిమెట్రికల్గా ఉంటుంది, లైక్ దిస్. అంటే ప్రతిదీ ఈ లైన్కే సిమెట్రికల్గా ఉంటుందని చెప్పలేము, కానీ వై యాక్సిస్ అంటే యాక్సిస్ మీద ఏ లైన్కైనా అది సిమెట్రికల్గా ఉండొచ్చు. ఓకే, కానీ వై యాక్సిస్కి మాత్రమే సిమెట్రికల్గా ఉంటుంది. ఓకే, ఇది దీని గ్రాఫ్. ఇది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్. ఇది వై యాక్సిస్కి సిమెట్రికల్గా ఉంది. అంటే ఇటుపక్క ఏ పాయింట్ అనేది తీసుకుంటామో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వేసినప్పుడు కూడా అదే పాయింట్ వై వాల్యూ వస్తుంది. అందుకు దీన్ని సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ అంటాం. ఓకే, నౌ ఆడ్ ఫంక్షన్. వాట్ ఈస్ ఆడ్ ఫంక్షన్? ఆడ్ ఫంక్షన్ అంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయినప్పుడు మనం ఆడ్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అనే వాల్యూ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు ఈ ఎక్స్ క్యూబ్ వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, అంటే మైనస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఏంటి, ఈ ఈక్వేషనే కదా. సో దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అన్నది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి, ఆడ్ ఫంక్షన్ అనేది ఆల్వేస్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. ఆరిజిన్తోని సిమెట్రికల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. నౌ ఇప్పుడు మనం ఎక్స్ క్యూబ్ గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది ఎక్స్ క్యూబ్ గ్రాఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏ కామా బి అనే పాయింట్ ఉందంటే సిమెట్రికల్గా ఆరిజిన్కి ఇటుపక్క అదే పాయింట్ మైనస్ ఏ కామా మైనస్ బి ఉంటుంది. దీన్నే మనం సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు తెలిసే కదా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 హ్యాస్ 4 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అన్నాడు. అంటే 4 వేరు రియల్ రూట్స్ ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు దీనివల్ల అసలు సగం ప్రాబ్లం ఈ ఈక్వేషన్లోనే సాల్వ్ అయిపోతుంది. దీనివల్ల ఏంటి యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అనే ఈక్వేషన్ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్, అది ఒకటే రూట్ ఉంటుంది. అంటే దాని గ్రాఫ్ అన్నది ఈ విధంగా ఒక పాయింట్ని ఇక్కడ ఒక పాయింట్ మాత్రమే టచ్ చేస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఒక రూట్ వస్తుంది. అదే 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే ఈ విధంగా
2 రూట్స్ వస్తున్నాయి. అదే ఒకవేళ 3 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే 1, 2, 3 రూట్స్ వస్తున్నాయి. అదే ఒకవేళ 4 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే 1, 2, 3, 4 రూట్స్ వస్తాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, ఏదన్నా ఒక ఈక్వేషన్, ఇప్పుడు ఈ లైన్ తీసుకున్నాం, ఈ గ్రాఫ్, ఇది ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, 1, 2, 3, 4, 5, 6 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. కాబట్టి ఈ గ్రాఫ్ కి టోటల్ 6 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తున్నాయి. ఓకే, 6 డిస్టింక్ట్ రియల్ రూట్స్. ఈ గ్రాఫ్ కి 6 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తున్నాయి, అంటే వేరువేరుగా, ఏ 2 రూట్స్ ఈక్వల్ కాకుండా. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, 4 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అన్నాడు. 4 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0కి ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ ని, టోటల్ గా 4 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. ఎలాగైనా ఉండొచ్చు, ఇలాగా 1, 2, 3, 4. 1, 2, 3, 4 టోటల్ 4 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది ఈ గ్రాఫ్. ఓకే, కాకపోతే ఈ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ ఏంటో ఇప్పుడు మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే సిమెట్రికల్ గా గీసుకుంటాం, ఒకవేళ ఆడ్ ఫంక్షన్ అయితే ఆరిజిన్ సిమెట్రికల్ గా గీసుకుంటాం. నౌ ఈ ఫంక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్. మనకి ఈవెన్ ఆడ్ కనిపెట్టాలంటే ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ వేయాలి. పుట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5 మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఓకే, అంటే ఎఫ్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్. ఇది సేమ్ ఇందాక ఈక్వేషనే కదా, రెండు సేమే కదా. సో దిస్ ఈజ్ ఎన్ ఈవెన్ ఫంక్షన్, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయింది కాబట్టి ఇది ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఇది ఏ విధంగా ఉంటుంది, సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్. అంటే మనకి 4 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తాయి, దాంతోపాటు వై యాక్సిస్ కి సిమెట్రికల్ గా ఉంటుంది అని చెప్పాడు. అంటే ఈ విధంగా ఇది ఒక రూట్, ఇది ఒక రూట్, ఇది ఒక రూట్, ఇది ఒక రూట్, మొత్తం టోటల్ 4 రూట్స్. గ్రాఫ్ కూడా మనకు తెలిసిపోయింది, ఎందుకంటే సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి అలాగే, ఎందుకంటే దిస్ ఇస్ సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్. నౌ ఈ గ్రాఫ్ ని గుర్తుపెట్టుకోండి. నౌ ఇప్పుడు వీడి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్. నౌ లెట్ 5 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ కే అని అనుకుందాం. ఓకే, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, కే మైనస్ 5, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ బదులు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ అంటే కే అని అనుకున్నాం, ఎఫ్ ఆఫ్ కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ అంటే 5 మైనస్ ఆఫ్ ఎక్స్ అంటే కే మైనస్ 5 కదా, కే మైనస్ 5. ఓకే, అంటే ఎఫ్ ఆఫ్ కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5 మైనస్ కే ప్లస్ 5, అంటే ఎఫ్ ఆఫ్ 10 మైనస్ కే. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, దీన్నే సింప్లిఫై చేస్తే ఈ ఈక్వేషన్ ని మనకి ఏం ఈక్వేషన్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 10 మైనస్ కే అనే ఈక్వేషన్ మనకు వచ్చింది. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ k1 k2 అన్నవి దీనికి ఈ రూట్స్ అని అనుకుందాం. అంటే ఫర్ ఎవ్రీ రియల్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 హ్యావ్స్ 4 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అన్నాడు కదా, ఆ రూట్స్ లో ఒక 2 రూట్స్ ని మనం k1 k2 అని అనుకుందాం. ఒక రూట్, ఇప్పుడు k1 అన్నది ఒక రూట్ అయితే ఎఫ్ ఆఫ్ k1 వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది కదా. ఏదన్నా ఇప్పుడు ఎక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ దగ్గర
ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే రూట్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుంది. అలాగే ఇక్కడ k1 అనేది రూట్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ k1 అనేది 0 అవుతుంది. ఓకే. ఇక్కడ ఈ ఈక్వేషన్‌లో k1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఎఫ్ ఆఫ్ k1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 10 మైనస్ k1. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ k1 అంటే ఈ ఈక్వేషన్ ప్రకారం k1 ఒకవేళ రూట్ అయితే 0 కదా! అంటే ఎఫ్ ఆఫ్ 10 మైనస్ k1 కూడా 0 అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 10 మైనస్ k1 0 అయినప్పుడు 10 మైనస్ k1 అన్నది ఒక రూట్ అవుతుంది కదా! ఇప్పుడు k1 అనేది రూట్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ k1 ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 10 మైనస్ k1 0 అయినప్పుడు 10 మైనస్ k1 రూట్ అవుతుంది. వైస్ వర్సా. అంతే కదా! అంటే ఇప్పుడు మనకి 2 రూట్లు వచ్చాయి. ఏంటి? k1 ఒకటి, 10 మైనస్ k1 ఒకటి. ఇవి 2 రూట్లు. నెక్స్ట్ మనం ఇంకో రూట్ ఏమనుకున్నాం? k2 అని అనుకున్నాం. అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ k2 ఈక్వల్ టు 0. k2 రూట్ అయితే. k2 ఈస్ రూట్ అయితే ఎఫ్ ఆఫ్ k2 ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ k2 మామూలుగా ఇందాక ఈక్వేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ k ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 10 మైనస్ k. ఇప్పుడు k బదులు k2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ k2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 10 మైనస్ k2. ఇక్కడ ఎఫ్ ఆఫ్ k2 అనేది ఏంటి? 0 కదా! ఎఫ్ ఆఫ్ k2 0. ఎఫ్ ఆఫ్ k2 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 10 మైనస్ k2 ఈ 2 ఈక్వల్ కదా! కాబట్టి ఇది కూడా 0నే అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 10 మైనస్ k2 0 అయినప్పుడు 10 మైనస్ k2 అన్నది ఒక రూట్ అవుతుంది కదా! k2 రూట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ k2 0. ఎఫ్ ఆఫ్ 10 మైనస్ k2 0 కాబట్టి 10 మైనస్ k2 అనేది రూట్. ఇప్పుడు రూట్స్ ఏమొచ్చాయి మనకి? k2 కామా 10 మైనస్ k2. మనం అనుకున్న రూట్ ఏంటి? k2. మనకి ఇంకో రూట్ ఏమొచ్చింది? 10 మైనస్ k2. అంటే ఇప్పుడు టోటల్‌గా మనకి ఈ గ్రాఫ్ మీద టోటల్‌గా ఉన్న 4 రూట్స్ మనకు తెలిసిపోయాయి. ఇది k1, ఇది k2, ఇది 10 మైనస్ k1, ఇది 10 మైనస్ k2. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఉన్న 4 రూట్లు ఏంటి? k1, k2, 10 మైనస్ k1, 10 మైనస్ k2. వాడు క్వెషన్‌లో అడిగింది ఏంటి? దెన్ ద సమ్ ఆఫ్ రూట్స్ అడిగాడు. అంటే k1 ప్లస్ 10 మైనస్ k1 ప్లస్ k2 ప్లస్ 10 మైనస్ k2. ఓకే. ఇప్పుడు k1 మైనస్ k1 పోతున్నాయి. k2 మైనస్ k2 పోతున్నాయి. ఇంక మిగిలిందేంటి? 10 ప్లస్ 10 అంటే 20. సో, ద సమ్ ఆఫ్ రూట్స్ ఈస్ 20. నెక్స్ట్ క్వెషన్. గివెన్ let f of x equal to x square plus ax plus b and g of x equal to f of x plus 1 minus f of x minus 1 for all f greater than or equal to 0 for all real x and g of 20 equal to 72. Then the smallest possible value of b. ఇప్పుడు వీడి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి ఆ ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి అని ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. తర్వాత g of x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అనే ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే g ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మూడో కేసు ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ రియల్ ఎక్స్. ఏ ఎక్స్ వాల్యూ తీసుకున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందని చెప్పాడు. తర్వాత ఇంకా ఫోర్త్ కండిషన్ ఏంటి? g ఆఫ్ 20 ఈక్వల్ టు 72 అని ఇచ్చాడు. ఇప్పుడు స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ బి తాలూకు స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇన్ని కండిషన్లు ఇచ్చి మనకి బి తాలూకు స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ అడిగాడు. ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? g ఆఫ్ 20 ఇచ్చాడు. g ఆఫ్ 20 ఈక్వల్ టు 72 ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఎక్స్ బదులు 20 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 20 ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 20 మైనస్ 1. ఓకే. నౌ g ఆఫ్ 20 అంటే 72 అని ఇచ్చాడు. 72 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 20 ప్లస్ 1 అంటే 21 మైనస్ ఎఫ్ ఆఫ్ 20 మైనస్ 1 అంటే
19. ఓకే. ఇప్పుడు f(21 - f(19) మనకి ఆల్రెడీ f(x) అంటే ఈ ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఈ ఈక్వేషన్‌లో x బదులు 21 సబ్స్టిట్యూట్ చేద్దాం. ముందు ఈ ఈక్వేషన్‌ని మనం 1 అని అనుకుందాం. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాల్వ్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. f(21 - f(19) = 72. ఇప్పుడు f(21) ఎంత అవుతుంది? x బదులు 21 సబ్స్టిట్యూట్ చేస్తే 21² ప్లస్ a ఇంటూ 21 ప్లస్ b అంటే 21² ప్లస్ 21a ప్లస్ b. ఇదేంటి? f(21). ఓకే. ఇప్పుడు f(19) ఎంతో చూద్దాం. f(19) ఏంటి? 19² ఇక్కడ x బదులు 19 వేస్తే 19² ప్లస్ a ఇంటూ 19 ప్లస్ b. f(19) వాల్యూ ఎంత ఇప్పుడు? 19² ప్లస్ 19a ప్లస్ b. ఇదొకటి ఇదొకటి. ఈ రెండు ఈక్వేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందాక మీకు ఏం చెప్పాను? g(20) వాల్యూ ఎంత అని చెప్పాను? 72 అని చెప్పాను కదా. ఇప్పుడు 72 = f(21 - f(19) అని మీకు ఇందాక గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు ఈ f(21) వాల్యూ ఇక్కడ, f(19) వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 72 f(21) అంటే 21² ప్లస్ 21a ప్లస్ b మైనస్ ఆఫ్ f(19) వాల్యూ 19² ప్లస్ 19a ప్లస్ b. నౌ ఇది అరెస్ట్ రాస్తాను. నౌ ఇప్పుడు 72 21² ప్లస్ 21a ప్లస్ b మైనస్ 19² మైనస్ 19a మైనస్ b. ఇప్పుడు ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ 21² మైనస్ 19² ఈ రెండు ఒక దగ్గర రాసుకుందాం. తర్వాత 21a మైనస్ 19a ఇది టోటల్ ఈక్వల్ టు 72. ఇప్పుడు 72 21² మైనస్ 19² అంటే 441 మైనస్ 361 ప్లస్ 21 మైనస్ 19a 2a. ఓకే. నెక్స్ట్ 72 441 మైనస్ 361 అంటే 80 ప్లస్ 2a. దట్ ఇంప్లైస్ 2a = 72 మైనస్ 80 అంటే 2a = -8. 2a - 8 అయితే ఏ వాల్యూ ఎంత? -4. a = -4. నౌ ఇదంతా అరెస్ట్ చేస్తున్నాను. మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? -4. ఇప్పుడు ఏ వాల్యూ అనేది మనకి ఈ 3 ఈక్వేషన్స్‌ని మనం యూజ్ చేసాం. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి? ఇది. ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు a = -4ని f(x)లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే f(x) = x² ప్లస్ ax ప్లస్ b. ఇప్పుడు a = -4 సబ్స్టిట్యూట్ చేద్దాం. f(x) = x² మైనస్ 4x ప్లస్ b. మనకి ఇక్కడ కండిషన్ ఏంటి? f(x) > 0. f(x) > 0 అంటే ఏంటి? x² మైనస్ 4x ప్లస్ b అనేది ఆల్వేస్ > 0. బోత్ సైడ్స్ మనం +4 చేద్దాం. బోత్ సైడ్స్ +4. ఇప్పుడు x² మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ b > 4. ఓకే. ఇప్పుడు దీని వాల్యూ ఏంటి? x² మైనస్ 4x ప్లస్ 4 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x - 2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ b అనేది > 4 అనేది. ఇది ఒక పాజిటివ్ నెంబర్. ఎందుకంటే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా మనకి పాజిటివ్ నెంబర్. నేను మళ్ళీ రాస్తాను. x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ b > 4. ఇప్పుడు x - 2 హోల్ స్క్వేర్ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్. ఎందుకంటే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా పాజిటివ్. అంటే x - 2 హోల్ స్క్వేర్ అనేది ఆల్వేస్ > 0. అంటే దీని మినిమం వాల్యూ ఏమవుతుంది? x - 2 హోల్ స్క్వేర్ తాలూకు మినిమం వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మినిమం అయితే 0 అవుతుంది. అంటే దీని వాల్యూ 0 అయినప్పుడు ఇక్కడ b వాల్యూ ఎంత? b అనేది ఆల్వేస్ > 0. అంటే వాడు ఏం అడిగాడంటే స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ అడిగాడు. స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ కాబట్టి రెండు కేసెస్‌లో మినిమం తీసుకుందాం. ఇక్కడ మినిమం వాల్యూ
ఇది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ మినిమం వాల్యూ ఏంటి, b గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు లీస్ట్ వాల్యూ bకి స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ b ఈక్వల్ టు 4. సో స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ b is 4. నెక్స్ట్ క్వశ్చన్, if f of x plus y equal to f of x into f of y and f of 5 equal to 4, then f of 10 minus f of minus 10 is equal to అని అడిగాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, f of x plus y f of x into f of y అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. తర్వాత కండిషన్ ఇంకోటి ఏంటి, f of 5 ఈక్వల్ టు 4, f of 5 ఈక్వల్ టు 4 దగ్గర f of 5 దగ్గర 4 అన్న వాల్యూ వస్తుంది. నౌ ఇప్పుడు f of 10 మైనస్ f of minus 10 అడిగాడు. అంటే మనం ఏమేమి కట్టాలంటే f of 10 ఒకటి కట్టాలి, f of minus 10 ఒకటి కట్టాలి. ఓకే, ఇప్పుడు f of 10 ఎలా కడతాము, ఈ ఈక్వేషన్ బట్టి f of x plus y ఈక్వల్ టు f of x ఇంటూ f of y. ఈ ఈక్వేషన్ని ఇంకా f of 5 ఈక్వల్ టు 4ని యూస్ చేసి f of 10 కట్టాలి. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు 5 y ఈక్వల్ టు 5 వేసుకుంటే ఇది ఏమవుతుంది, f of 5 plus 5 ఈక్వల్ టు f of 5 ఇంటూ f of 5 వచ్చింది. మనకు ఆల్రెడీ f of 5 అంటే 4 అని ఇచ్చేసాడు. f of 5 plus 5 అంటే f of 10, f of 10 ఈక్వల్ టు f of 5 ఇంటూ f of 5, f of 5 అంటే 4 ఇంటూ 4 అంటే f of 10 అన్నది 16 అనేది మనకు వచ్చేసింది. f of 10 ఈక్వల్ టు 16. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు f of minus 10 కట్టాలి. f of minus 10 ఎలా కడతాం, f of x plus y ఈక్వల్ టు f of x ఇంటూ f of y. ఇప్పుడు మనం x ఈక్వల్ టు 5 y ఈక్వల్ టు 0 వేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5 ఇక్కడ 0 అవుతుంది. అంటే f of 5 plus 0 ఈక్వల్ టు f of 5 ఇంటూ f of 0. f of 5 plus 0 అంటే f of 5, f of 5 ఈక్వల్ టు f of 5 ఇంటూ f of 0. f of 5 క్యాన్సిల్, అంటే f of 0 ఎంత 1, f of 0 ఈక్వల్ టు 1. మనకు 3 కండిషన్లు వచ్చాయి. ఇందాక ఒక కండిషన్ ఏంటి, f of 10 ఈక్వల్ టు 16, సెకండ్ది f of 0 ఈక్వల్ టు 1, ఆడిచ్చిన కండిషన్ ఏంటి, f of 5 ఈక్వల్ టు 4. ఈ 3 కండిషన్లు ఉన్నాయి. ఇప్పుడు f of minus 10 కట్టాలి. మనం ఇప్పుడు ఏ ఈక్వేషన్లో, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఎక్స్కి వైకి ఏ వాల్యూస్ వేస్తే f of minus 10 వస్తుందో చూద్దాం. f of x plus y ఈక్వల్ టు f of x ఇంటూ f of y. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు minus 10 వేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ minus 10 వస్తుంది. f of 10 minus 10 ఈక్వల్ టు f of 10 ఇంటూ f of minus 10. Now f of 10 minus 10 అంటే f of 0 ఈక్వల్ టు f of 10 మైనస్ ఇంటూ f of minus 10. మనకి f of 0 తెలుసు ఎంత 1, f of 10 తెలుసు ఎంత 16 ఇంటూ f of minus 10. అంటే f of minus 10 వాల్యూ ఎంత 1/16. ఇప్పుడు f of minus 10 కూడా మనకు వచ్చేసింది 1/16. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు వాడు, f of 10 మైనస్ f of minus 10 అడిగాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయడమే. అంటే f of 10 మైనస్ f of minus 10. ఇప్పుడు f of 10 అంటే 16 మైనస్ f of minus 10 అంటే 1/16, 16 మైనస్ 1/16. దీన్ని మీరు సాల్వ్ కూడా చేయక్కర్లేదు. 16కి నియర్గా ఉన్న 15 కంటే ఎక్కువ, 16 కన్నా తక్కువ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, డి. ఆప్షన్ డి డైరెక్ట్గా పెట్టేయచ్చు. లేదు సాల్వ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు 1/16 ఎలా రాసుకోవచ్చు, 1/4 హోల్ డివైడెడ్ బై 4 అని రాసుకోవచ్చు. 1/4 అంటే 0.25, 0.25 డివైడెడ్ బై 4 అంటే 0.625.
అంటే 16 మైనస్ సారీ 0.0625 ఇది 15.9375. మీరు ఆప్షన్స్ చూసుకొని ఖచ్చితంగా ఇది గ్రేటర్ దాన్ 15 లెస్ దాన్ 16 ఉంటుంది తెలిసిపోతుంది. డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఆప్షన్ ఇస్ డి. థ్యాంక్ యూ.